చెప్పడం జరిగింది అధ్యక్ష. సభను ప్రక్కదారి పట్టించి న్యాయస్థానాన్ని పేరు మీద ఈరోజు సభా సమయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? బయట వారు మాట్లాడారు అధ్యక్ష. బయట వారు టీఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు, శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష. న్యాయస్థానం పేరే తీయలేదు అధ్యక్ష. న్యాయస్థానం పేరే తీయలేదు. న్యాయస్థానానికి సంబంధించింది కాదు ఇది. ఈ సభ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు. ఇది న్యాయస్థానానికి సంబంధించింది కాదు. అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో కొన్ని ప్రొసీజర్స్ పరంగా చెప్పారు, ప్రెసిడెంట్స్ పరంగా చెప్పారు. దయచేసి దాని ప్రక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ రేపు న్యాయస్థానాన్ని సంబంధించి మీరే కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని కోరుతా ఉన్నాం అధ్యక్ష. లెట్స్ ఫైనల్ సార్ ప్లీజ్. మనోహర్ రెడ్డి గారు అధ్యక్ష చెప్పారు కదా, జవాబు చెప్పారు, మాట్లాడారు. అలా కాదు, జవాబు చెప్పారు అధ్యక్ష. భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల బాగోగుల గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అనే మరోసారి రుజువు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష. అధ్యక్ష నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి దేశంలో సుపరిపాలన అందించి అని చెప్పవచ్చు అధ్యక్ష. అధ్యక్ష దాంట్లో భాగంగా ఉదాహరణ జవాబుతో ఆగాయనాయా. దీనిలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే కానీ మనోహర్ రెడ్డి గారు ఖాళీ ప్రొటెక్ట్ చెప్పండి అంతే. ఒక నిమిషం సార్. there should be some reason to protest. Honorable member Akbar bhai baat kare. What is there to protest sir? They have gotten some issue sir. आपके लिए नहीं, उसको लिए क्यों प्रोटेस्ट कर रहा? नहीं, उसके लिए आप बात करो तो उन लोग प्रोटेस्ट कर रहा क्या है भाई? No sir, this is not prevalent. This is not at all required sir. There is no issue of protest from there sir. We don't agree sir. Basically sir, on what issue will they protest sir? On what issue will they protest? మనోహర్ రెడ్డి గారు మాట్లాడారు సార్. అధ్యక్ష నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందించిన అని చెప్పవచ్చు అధ్యక్ష. ఉదాహరణ అధ్యక్ష దీనిలో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే కానివ్వండి, 2012 సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఆహార భద్రత చట్టమే కానివ్వండి, ఎంతో మంది పేదలకు ఆకలి తీసిన ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ దక్కిందని చెప్పవచ్చు అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యంగా మనమంతా కూడా ఒకటి ఆలోచన చేయాలి అధ్యక్ష. మహాలక్ష్మి పథకం అని అర్హులైన మహిళలకు అందరూ కూడా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకంతో 500కు ఒక సిలిండర్ ఏదైతే చెప్పుకున్నాం అధ్యక్ష. ఇద్దరు మంత్రులు ఈ రోజు యావత్ తెలంగాణలో 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా అధ్యక్ష సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినటువంటి 433 కోట్ల రూపాయలు చెల్లించింది అధ్యక్ష. అధ్యక్ష సన్నాలకు బోనస్ అధ్యక్ష. సన్నాలకు బోనస్ ప్రకటించడం వల్లే అధ్యక్ష 25 లక్షల ఎకరాల నుండి ఈ రోజు 40 లక్షల ఎకరాలకు చేరిందంటే అధ్యక్ష దేశంలో ఎక్కడ కూడా ఏ రైతాంగానికి చేరని విధంగా సన్నాలకు ఈ రోజు 500 బోనస్ ఇవ్వడం వల్లనే ఈ రోజు ప్రతి సంవత్సరం 25 లక్షలు సాగు చేసేటువంటి రైతాంగము ఈ రోజు 40 లక్షల ఎకరాలు చేస్తుందనే దానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష కొత్త రేషన్ కార్డుల అధ్యక్ష ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల కోసం అధ్యక్ష మీ సేవా కేంద్రాల ద్వారా అధ్యక్ష 2.5 లక్షల కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నాయి అధ్యక్ష. ఇప్పటికీ ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోని అధ్యక్ష 1.35 లక్షల కుటుంబాలకు దరఖాస్తు చేసుకున్నాయి అధ్యక్ష. అధ్యక్ష దీనికి తోడు అధ్యక్ష కుటుంబ సభ్యులు మార్పులు చేర్పుల కోసం అధ్యక్ష 20 లక్షల పైగా దరఖాస్తులు చేసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష కొత్త రేషన్ కార్డుల కోసం అధ్యక్ష
గత 10 సంవత్సరాల నుండి ఎంతో ఇబ్బంది పడి కొత్త రేషన్ కార్డులు వస్తే బీద బడుగు బలైన వర్గాలకు కొత్త రేషన్ కార్డు జారీ అయితే ఆరోగ్యశ్రీ కానివ్వండి, కులం కానివ్వండి, ఆదాయ పత్రాలు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి. హరీష్ రావు గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కూడా పనిచేసింది. వారికి అన్నీ తెలుసు సార్, వారికి అన్నీ తెలుసు. ఎప్పుడు సార్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది సార్? పాయింట్ ఆఫ్ ఆర్డర్ యాజ్ ఎ రూల్ బుక్ వరకే ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెప్పాలా. సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ ఆ సబ్జెక్టు సందర్భంలో అప్పుడు లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ మాట్లాడాలి సార్. ఇప్పుడు కాదు, మొత్తం సబ్జెక్ట్ క్లోజ్ అయినాక అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడిన తర్వాత మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్, దేర్ ఇస్ నో రెఫరెన్స్ సార్. మీరు వేరే అంశంలో మీరు మాట్లాడేదంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ వెన్ సబ్జెక్ట్ ఈజ్ ఓవర్, వెన్ సమ్ అదర్ ఆనరబుల్ మెంబర్ స్పీక్స్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్, దెన్ యూ కమ్ ఆన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్. నో, ఆ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అప్పుడే అడిగితే స్పీకర్ గారు అప్పుడు ఒప్పుకుంటే, స్పీకర్ గారు ఒప్పుకుంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు అధ్యక్ష. ఇప్పుడు సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయిన తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ కు తావేలేస్తారు. అక్కడ అసలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ తావులేదు, దానిపైన మాట్లాడిండు. దానిపైన దయచేసి కోఆపరేట్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మనోహర్ రెడ్డి గారు అయితే అధ్యక్ష, కొత్త రేషన్ కార్డులు జారీ అయితే అధ్యక్ష, ఆరోగ్యశ్రీ కానివ్వండి అధ్యక్ష, కుల ఆదాయ ధ్రువపత్రాలు కానివ్వండి అధ్యక్ష, పింఛన్లు కానివ్వండి అధ్యక్ష, ఇంధనమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్ లాంటి ఎన్నో పథకాలకు అందుబాటులోకి దరఖాస్తుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ సంక్షేమ పథకాలకు ఆధారం కావడం కోసమే కొత్త రేషన్ కార్డుల కోసం రైతులు రాష్ట్రంలో లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కొత్తగా 6,47,479 కార్డులు జారీ అయినాయి అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష, వివిధ కారణాలతో అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష, అదే సమయంలో వివిధ కారణాలతో అధ్యక్ష 5,98,000 కార్డులను రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం రాష్ట్రంలో అధ్యక్ష మొత్తము 89,98,546 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ మేరకే రాష్ట్ర జనాభా 2010-11 లెక్కల ప్రకారము 71.47% మంది ఆహార భద్రత పరిధిలో ఉన్నారు అధ్యక్ష, వస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే అధ్యక్ష. అధ్యక్ష, ఈ కార్డుల ద్వారా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు కానివ్వండి జారీ కొలిక్కి వచ్చిన తర్వాత ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం, ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టారు అధ్యక్ష. అధ్యక్ష, కొత్త రేషన్ కార్డుల డిమాండ్ను అంచనా వేసేందుకు ప్రజాపాలన కార్యక్రమంలో తెల్ల కాగితాలపైన ఆహ్వానించడం జరిగింది అధ్యక్ష. గతంలో చూసినాం అధ్యక్ష, ఎప్పుడు రేషన్ కార్డులు కావాలన్నా మీ సేవల పాయింట్ దీని పాయింట్ అప్లై చేయడమే కానివ్వండి, ఎప్పుడు కానీ ఇచ్చినటువంటి పాపాలు అవ్వలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆ రోజు చెప్పి ఉన్నాం అధ్యక్ష, అదే గ్రామంలోకి వచ్చి గ్రామ సభ పెట్టి ఎవరైతే నిజమైతే అర్హులు ఉన్నారో వారినే ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి, సెలక్షన్ చేసుకుంటామని చెప్పి, అధికారులను కూడా గ్రామాలకి పంపిస్తామని చెప్పి, లబ్ధిదారులను అదే గ్రామంలో సెలక్షన్ చేస్తామని చెప్పినాం అధ్యక్ష. అదే విధంగా చేయడం జరుగుతూ ఉన్నది అధ్యక్ష. కొత్త రేషన్ కార్డుల ధరణి సమస్యల పరిష్కారానికి రెండింటికి కలిపి అధ్యక్ష 19 లక్షల దరఖాస్తులు వచ్చాయి అధ్యక్ష. అధ్యక్ష, బోకస్ కార్డులు ఉండడం, కార్డుదారులు మరణించడం, కుటుంబాలు వలస వెళ్లడం వంటి వివిధ కారణాలతో ఈ కార్డులు రద్దయ్యాయి అధ్యక్ష. తొలగించిన రేషన్ కార్డులు దాదాపు 70% అధ్యక్ష 2016-17 లోపే ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, గతంలో తెల్ల కార్డులు, పింక్ కార్డులు ఉండేవి అధ్యక్ష.
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత కార్డులను ప్రవేశపెట్టాక పాత కార్డులు రద్దయ్యాయి అధ్యక్ష. మీరు అధ్యక్ష, తెల్ల కార్డులను పేదలను ఆహార భద్రత కార్డు పరిధిలోకి తెచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రక్రియ సమయంలో తక్కువగా ఇవ్వడంతో కొంతమేరకు పింక్ కార్డులు కూడా పేదలకు ఇచ్చే ఆహార భద్రత కార్డుల జాబితాలకు చేరాయి.